తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. జ్ఞాపకం నవల వింటున్నామండి. రచన శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారు. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామండి. వీడియోని చివరి వరకు చూడండి. అలాగే ముందు భాగాలు విన్న తర్వాతనే ఈ భాగం వినండి. అప్పుడే బాగా అర్థమవుతుంది కథ. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నవ్వు రాకపోయినా నవ్విందే. ఒక అన్నయ్యకి లక్ష్యం అడ్డు అయితే ఇంకో అన్నయ్యకి అప్పు అడ్డు. ఇప్పుడు తనేం చేయాలి? ఏదో ఒక విధంగా సమాధి అయితే కట్టించాలి. ఎలా కట్టించాలి? ఆ రాత్రంతా ఒకటే ఆలోచన సంలేఖలో. సంలేఖ ఉదయాన్నే సిరిమల్లె చెట్టు క్రింద కూర్చొని ఆలోచిస్తోంది. తిలక్ మాటలు, రాజారాం నిర్ణయం ఒకదాని వెంట ఒకటి గుర్తొస్తున్నాయి. లేఖ, తల్లి పిలుపు వినిపించి తిరిగి చూసింది సంలేఖ. ఏంటమ్మా అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? నాన్నగారికి సమాధి కట్టించాలనేగా. ఇవిగో నా చేతులకి 2 బంగారు గాజులున్నాయి. వీటిలో 2 అమ్ముకుంటే ఇప్పుడున్న బంగారు రేటును బట్టి మంచి సమాధి కట్టించవచ్చు. నాకు కూడా నాన్నగారికి సమాధి కట్టిస్తే రోజు అక్కడికెళ్ళి దీపం పెట్టుకోవాలని ఉంది అంది ఆశగా. తల్లి కళ్ళలోని ఆరాధనను కరువు తీరా చూస్తూ అలాగే వింటూ కూర్చుంది సంలేఖ. నేను చెప్తే ఎలా ఉంటుందో ఏమో. రాజారాం అన్నయ్యతో నువ్వే మాట్లాడు లేక. కావాలంటే ఈ గాజులు ఇప్పుడు తీసి నీ చేతికిస్తాను. వాటిని అమ్మే ఏర్పాట్లు చేసి డబ్బు తెచ్చి అన్నయ్యకివ్వు. అన్నయ్య కట్టిస్తాడు. ఆడపిల్లవి, నాన్నగారి సమాధిని నువ్వు కట్టిస్తే బాగుండదు అంది. అక్కడ అవ్వ కూడా ఇలాగే అంది. ఆడపిల్లలు సమాధులు కట్టించకూడదా అమ్మా? అది శాస్త్రమా? అంటూ సంలేఖ ప్రస్తుతం సీఈఓలుగా వ్యోమగాములుగా ఉన్న ఆడవాళ్ళని ఆస్తులు సరిగా పంచివ్వలేదని తల్లిదండ్రులకి కొడుకులు తలకొరివి పెట్టకుండా పక్కకి తప్పుకుంటే తలకొరివితో పాటు కర్మల్ని కూడా చేస్తున్న కూతుళ్ళని గుర్తుకు తెచ్చుకుంది. శాస్త్రాలు నాకు తెలియవు లేక. ఈ గాజులైతే నాన్నగారి సమాధి కోసం అమ్మిపెట్టు అని అంది. అప్పుడొచ్చింది వినీల. గాజులేంటి, అమ్మడమేంటి అంటూ. సులోచనమ్మ కోడలి వైపు తిరిగి, మీ మామయ్య గారికి సమాధి కట్టించడం కోసం ఈ గాజుల్ని అమ్మాలనుకుంటున్నాను వినీల అంది. గాజులంటే వినీల ఒప్పుకుంటుందనుకుంది. ఎందుకంటే అవి ఆమె భర్త రాజారాం సంపాదన కాదు కాబట్టి ఇంకా సంతోషిస్తుందనుకుంది. అందుకే చాలా సంబరంగా చెప్పింది. ఉండేదే 4 గాజులు. వాటిలో 2 గాజులు అమ్మేస్తే తిలక్ ఒప్పుకుంటాడా? ఎప్పటికైనా 2 గాజులు అతనికి ఇవ్వందే రేపు మీ శవాన్ని తీసుకుపోయేటప్పుడు నీళ్లు పోసుకుని కుండ పట్టుకుంటాడా? కర్మలు చేస్తాడా? చెప్పండి అత్తయ్య అంది వినీల. ఉన్నాయిగా వినీల, 2గా అమ్మేది. వాడు అడిగినప్పుడు ఉన్న ఈ 2 గాజులు ఇస్తే సరిపోతుంది అంది సులోచనమ్మ. మరి నాకో? నీకా? నాకు వద్దా? నీకెందుకు? ఎందుకంటారెందుకత్తయ్య? నేను మాత్రం ఆ గాజులు చూసి కాదా ఇప్పుడు మిమ్మల్ని ఇంట్లో ఉంచుకున్నది? నువ్వు నన్ను ఉంచుకున్నావా? అవును కాదా మరి? నెవ్వరపోయింది సంలేఖ. అవాక్కయింది సులోచనమ్మ. ఇంతకన్నా దారుణం ఇంకేమైనా ఉందా? వదిన ఎందుకిలా మాట్లాడుతోంది? ఈ మాటలన్నీ వదినే స్వతహాగా మాట్లాడుతోందా, లేక ఎవరైనా ఇలా మాట్లాడమని నేర్పించి ఉంటారా? ఎలా అనుకోవాలి? ఏది ఏమైనా ఇలాంటి మాటల్ని విని తట్టుకోవాలంటే సాధ్యమయ్యే పని కాదు. అప్పటికే సులోచనమ్మ ముఖం పాలిపోయి ఉంది. అది చూసి సంలేఖలో కోపం ఆగక ఒక్క ఉదుటన లేచి నిలబడి, ఏం మాట్లాడుతున్నావు వదినా అంది. ఏంటంత కోపంగా లేచి నిలబడ్డావు? ఆమెను నువ్వు తీసుకెళ్ళి నీ దగ్గర ఏమైనా ఉంచుకుంటావా? అసలు ఒకరామెను ఉంచుకోవడం ఏమిటి? ఆమె ఉన్న చోటనే ఉంది. ఎక్కడి నుండో రాలేదు. ఆమె చెట్టు కొమ్మ కాదు, అడ్డుగా ఉందని నరికేయటానికి. అమ్మ ఉండేది అమ్మ ఇంట్లోనే. ఎంత ఆపుకుందామన్నా కోపం ఆగట్లేదు లేఖలో. అది మీ నాన్నగారు ఉన్నప్పుడు. ఇప్పుడు ఆమె నా భర్త సంపాదన తింటోంది. నీ భర్త అంటే ఆమెకు కొడుకు కాదా? కొడుకు సొమ్ము తినే హక్కు అధికారం తల్లికి ఉండవా? ఉంటాయి. ఎప్పుడు? అంతో ఇంతో ఆమె దగ్గర కూడా కొంత ఆస్తి ఉన్నప్పుడు. ఏముంది మీ అమ్మ దగ్గర? గట్టిగా ఓ 10,000 బ్యాంకులో ఉందా? ఉంటే చూపించు. నా నెత్తిన పెట్టుకొని చూసుకుంటా. ఏ ఆశ స్వార్థం లేకుండా అనుబంధాలు నిలుస్తాయా? మీకు తెలియంది ఏమీ లేదు. అయినా నా చేత అనిపించాలని చూస్తుంటారు అంది వినీల. సంలేఖ ఎన్నో జీవితాలను పాత్రలుగా మలచి రాయడం వల్లనో
నడుస్తున్న చరిత్రను చూస్తున్నందువల్లనో తెలియదు కానీ మౌనంగా చూస్తోంది. సులోచనమ్మ మానసిక స్థితి అయితే అగమ్య గోచరంగా ఉంది. సంలేఖ తల్లిని చూసి ఆమె పడుతున్న నరక యాతనను అర్థం చేసుకొని, నువ్వు మరీ ఇంత నిర్మోహమాటంగా మనసులు చిట్లిపోయేలా మాట్లాడతావని అనుకోలేదు వదినా అంది. ఏదైనా ముందే అనుకోవాలేక మనసులో పెట్టుకుంటే ప్రయోజనం ఉండదు. ఆ మధ్యన మా పెదనాన్నకి పెద్దమ్మకి మా అన్నయ్య కర్మలు చేస్తే మా పెదనాన్నకి ఉన్న ఒకే ఒక్క కూతురు కొంచెం కూడా విశ్వాసం చూపించలేదు. 1కి 2 కర్మలు చేయించుకొని మా అన్నయ్యకి డబ్బులు కానీ పొలం కానీ బంగారం కానీ ఇవ్వలేదు. అందుకే ఈ చావులు కర్మలు సమాధుల దగ్గర చాలా జాగ్రత్తగా ముందే డీల్ చేసుకోవాలి, లేకుంటే మోసాలు జరుగుతాయి అంది. ఏంటి వదినా నువ్వనేది, మళ్ళీ చెప్పు అంది సంలేఖ. ఏముందిలే మా కర్మ, మళ్ళీ మళ్ళీ చెప్పటానికి. చెప్పాను విన్నావు, మళ్ళీ చెప్పమంటున్నావు. నాకు సరిగ్గా అర్థం కాలేదు, కొంచెం క్లారిటీ ఇవ్వు అంది. మా పెదనాన్న కూతురు మా అన్నయ్య చేత వాళ్ళ తల్లిదండ్రులకి కర్మలు చేయించుకొని మోసం చేసింది అంది. మళ్ళీ చెప్పు అంది కావాలనే సంలేఖ. మళ్ళీ అదే చెప్పింది వినీల. ఆశ్చర్యంతో పాటు అసహ్యం కూడా కలిగింది సంలేఖకు. కర్మలు చేసినందుకు డబ్బులు అడుగుతున్నారా? ఇంతకన్నా చెండాలం నీచం ఇంకొకటి ఉందా? అదేమైనా కూలిపనా వ్యాపారమా? మనిషి చనిపోయాక ఆ మనిషి ఆత్మ ప్రేతాత్మగా మారకుండా ఒక కొడుకు స్థానంలో ఉండి చేస్తున్న పుణ్యకార్యం కర్మంటే. దీనికి ప్రతిఫలంగా డబ్బులు ఆస్తులు బంగారం అడుగుతారా ఎవరైనా? అలా కొడుకులు లేని వాళ్ళకి కర్మలు చేసి డబ్బులు తీసుకుంటే కర్మలు చుట్టుకుంటాయి, అదో పెద్ద దరిద్రం అంది సంలేఖ. ఆ మాటలు వినీల చెవికి ఏమాత్రం ఎక్కలేదు. ఏదో కోల్పోయినట్లు, మా అన్నయ్య ఫ్రీగా అయితే అసలు మా పెదనాన్నకి పెద్దమ్మకి కర్మలు చేసేవాడే కాదు, మేం కూడా చేయనిచ్చేవాళ్ళం కాదు, తెలియక చేసి మోసపోయాం అంది. వదిన నైజం కొత్తగా తెలుసుకునేదేం లేకపోయినా ఇలాంటి విషయాల్లో కూడా ఆమె ఇంత నిక్కచ్చిగా నీచంగా మాట్లాడుతుందని ఊహించలేదు. ఎప్పుడైనా మాటలతోనే మనసు బయటపడుతుంది, బయటపడ్డాక కూడా అర్థం చేసుకోలేకపోవడం అవివేకం. తండ్రి సమాధి కోసం తల్లి గాజులు అమ్మితే మాత్రం వదినతో తల్లికి ఎప్పటికైనా ప్రమాదమే, కోరి కష్టాలు తెచ్చుకున్నట్లే. అందుకే వదిన, ఆ గాజులు ఎప్పటికైనా నీకే, నువ్వేం కంగారు పడకు. తిలక్ అన్నయ్యకు కూడా ఆ విషయంలో న్యాయమే జరుగుతుంది. అమ్మ గాజుల్లో ఒక్క గాజు కూడా అమ్మేది లేదు, నేను హామీ ఇస్తున్నా అంది. వినీల సంతోషపడింది. ఆడపడుచు మీద ఎప్పుడూ కలగనంత గౌరవం కలిగింది. లోగడేమో కానీ ఇక ముందు ఆమెకు ఇబ్బంది కలిగేలా మాట్లాడకూడదు, బాధపడేలా ప్రవర్తించకూడదు అనుకుంది. అత్తయ్య, మీరు కాఫీ తాగకుండానే వచ్చారు అంటూ గబగబా లోపలికెళ్ళి కాఫీ తెచ్చి సులోచనమ్మ చేతిలో పెట్టింది. కోడలు ఇచ్చిన కాఫీ ఆమెకు గొంతు దిగడం లేదు. సంలేఖ ఆలోచనలు మరో విధంగా సాగుతున్నాయి. సంలేఖకి ఆదిపురి వచ్చాక ఎన్నో రకాల చింతల నుండి బయటపడి, ఇది నాది, నా వాళ్ళు, నా ఊరు, నాకన్నీ ఉన్నాయి, నేను ఏకాకిని కాను అన్న భావం కలుగుతోంది. రోజూ నడుచుకుంటూ పొలం వెళ్ళి అక్కడ చాలాసేపు కూర్చొని వస్తోంది. వెళ్ళేటప్పుడు పేపర్లున్న ప్యాడ్ పెన్ను పట్టుకెళ్తుంది. తాతయ్య సమాధికి, తండ్రిని ఖననం చేసిన స్థలానికి పక్కన అమ్ముకోకుండా ఉంచుకున్న 3 సెంట్ల పొలంలో మెత్తగా పాదాలకి చల్లగా తగిలే పచ్చటి గడ్డి మీద నడుస్తూ అక్కడే ఓ గట్టు మీద కూర్చుంటుంది. ఆ గట్టుకి రోడ్డుకి మధ్యలో పొలానికి పారే నీటి కాలువ ఉంటుంది. ఆ కాలువలో కదిలే చేపల్ని చూస్తూ మధ్య మధ్యలో రాసుకుంటూ ఉంటుంది. పంటను విశేషంగా పండించుకునేంత పొలం లేకపోయినా ఆ 3 సెంట్ల పొలం ఆమెకిప్పుడు ప్రశాంతంగా రాసుకోవడానికి ఆధారమైంది. అక్కడ ఆమెను ఎవరూ ఏమీ అనరు, రాయొద్దని చెప్పరు. అన్నం తినేవేళ కాస్త విరామ సమయంలో పొలంలో పనిచేసే ఆడవాళ్లు కొందరు ఆమెకి దగ్గరగా వచ్చి కూర్చుంటారు. రాఘవరాయుడితో ఎంత ఆత్మీయంగా మాట్లాడతారో సంలేఖతో కూడా అలాగే మాట్లాడుతుంటారు. నువ్వొచ్చాక ఈ చుట్టూ పరిసరాలకే కళ వచ్చిందమ్మా అంటుంటారు. ఒక్కోసారి సంలేఖ వాళ్ల చేతుల్ని తన చేతిలోకి తీసుకుని ప్రేమగా స్పర్శిస్తుంది. ఆ మట్టి చేతుల్లో మనులుంటాయి, మహాగ్రంథాలుంటాయి, గొప్ప గొప్ప కావ్యాలుంటాయి, కథలుంటాయి, కన్నీళ్లుంటాయి. ఆ చేతులు అన్నం పెడతాయి, అక్కున చేర్చుకుంటాయి. వాటికి ఏదీ పరాయిది కాదు. తడారిపోతున్న మానవ స్పర్శను తడారా అందిస్తాయి అని తండ్రి చెప్పేవాడు. అది నిజంగా నిజమని ఇప్పుడు తెలుస్తోంది. ఇక్కడికి రాకుండా హైదరాబాదులో జయంతి దగ్గరే ఉండి ఉంటే ఇలాంటి అనుభవాలేవీ దొరికేవి కావు.
అదే ప్రపంచం అనుకునేది. అక్కడ తనకి ఎలా అనిపించినా అదే కరెక్ట్ అనుకునేది. పెళ్ళయ్యాక కొంతమంది అమ్మాయిల జీవితాలు వాళ్ళ చేతుల్లో ఉండవు. అత్తల చేతుల్లో, ఆడపడుచుల చేతుల్లో, భర్త మామగారి చేతుల్లో ఉంటాయి. వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళు మలుచుకుంటూ ఉంటారు. ఎందుకొచ్చిన రిస్క్ అనుకునే అమ్మాయిలైతే అలాగే ఉండిపోతుంటారు. వ్యక్తిత్వం ఉన్నవాళ్ళైతే ఎదురు తిరిగి బయటపడుతుంటారు. మరిప్పుడు తనెవరు? తనకి వ్యక్తిత్వం ఉన్నట్లా లేనట్లా అని ఆమెను ఆమె ప్రశ్నించుకుంటుంటే ఆమె కూర్చున్న ఆ 3 సెంట్ల పొలంలోనే విరబూసిన మందారం కనిపించింది. అది ఆమెకు ఎదురుగా పుప్పొళ్లను జల్లుకుంటూ, కేసరాలు సవరించుకుంటూ, గాలికి కదులుతూ గమ్మత్తుగా ఉంది. ఆమె చూస్తుండగానే ఆ పువ్వుపై ఒక తుమ్మెద వచ్చి వాలింది. దాన్ని చూస్తుంటే మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబు ఓవునే మదనములకు అన్న పోతనగారి పద్యం స్ఫురణకు వచ్చింది. ఈ విరబూసిన మందారం, ఈ ప్రకృతి శోభ, ఈ మట్టి వాసన మొన్నటి వరకు తను తిరిగిన కాంక్రీటు అరణ్యంలో ఎక్కడుంది? భరద్వాజ మాస్టారు అటువైపు వెళ్తూ సంలేఖను చూసి ఆగాడు. ఏమ్మా లేఖ, ఇంకా ఇంటికెళ్ళలేదా? ఇటువైపు వెళ్తున్నప్పుడు నువ్వు రాసుకుంటూ కనిపించావు, అందుకే కదిలించకుండా వెళ్ళాను అన్నాడు. రండి మాస్టారు, కూర్చోండి అంటూ ఆయనకి ఆమె కూర్చున్న గట్టు మీదనే కూర్చోమన్నట్లు స్థలం చూపించింది. ఆయన కూర్చున్నాడు. ఇక్కడ చాలా బాగుంది మాస్టారు, అందుకే రోజు ఇక్కడికి వచ్చి కూర్చొని రాసుకుంటున్నాను అంది. మనసు ఎక్కడ బాగుంటే అదే మనకు పవిత్ర స్థలం. ఆ స్థలంలో ఉన్నంతసేపు తల్లి గర్భంలో ఉన్నట్లే అనిపిస్తుంది. నేను ఈ ఊరివాడిని కాకపోయినా నాకు ఇక్కడ అలాగే అనిపిస్తుంది అన్నాడు ఆలోచనగా చూస్తూ. ఆ మాటలు అంటున్నప్పుడు ఆయన చూపులు చాలా దూరంగా వెళ్ళి నిలిచాయి. ఆయన్ని అలా చూసి కదిలిపోతూ, ఈ ఊరివాడిని కాను అని ఇంకెప్పుడు అనకండి మాస్టారు. ఒక పక్షి కూడా తను కూర్చున్నంతసేపు ఆ చెట్టును తన చెట్టే అనుకుంటుంది. మనం కూడా అంతే. మనం ఎక్కడ ఉంటే అదే మన ఊరు అంది. మంచి మాట చెప్పావమ్మా, మెచ్చుకున్నాడు. ఈ గట్టు మీద చెట్టు ఉన్నప్పుడు నీడ ఉండేది మాస్టారు. ఇప్పుడు అది లేకపోవడం వల్ల ఇక్కడికి వచ్చి అన్నాలు తినేవాళ్ళకి, సేద తీరే వాళ్ళకి ఎండ తాకిడి తప్పడం లేదు అన్నది. మీ పొలం కొన్నవాళ్ళు ఈ మధ్యనే ఆ చెట్టును కొట్టేశారు లేక? ఎందుకు మాస్టారు? ఆ చెట్టు నీడ పడినంత మేరకు పంట సరిగా పండటం లేదట, అందుకే కొట్టేశారు అన్నాడు. ఓ అలాగా, ఎన్నో ఏళ్లుగా ఉన్న చెట్టు అది అంది నొచ్చుకుంటూ. ఇప్పుడైనా అలాంటి నీడకి లోటు ఉండదు లేక? ఎలా మాస్టారు? మీ నాన్నగారు మీ తాతయ్యకి కట్టించాలని ఆగిపోయిన సమాధి లాంటిది మీ అన్నయ్యలు మీ నాన్నగారికి కట్టిస్తే సరిపోతుంది. సమాధిపై స్లాబ్ వేస్తారు కాబట్టి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఆ నీడలో కూర్చుంటారు. అప్పుడు ఎలాగూ మీ నాన్నగారు కట్టించలేకపోయారు. కనీసం ఇప్పుడది మీ నాన్నగారికైనా కట్టించండి అన్నాడు. ఆ ఆశ లేదు మాస్టారు. మా ఇద్దరన్నయ్యలను అడిగాను. తిల్లకన్నయ్యకి అప్పులున్నాయట, రాజారాం అన్నయ్యకి ఏదో లక్ష్యం ఉందట, డబ్బులు లేవన్నారు అంది. ఆయన ఆలోచనగా చూశాడు. రాఘవరాయుడి కుటుంబం పట్ల మొదటి నుండి ఆయనకు ఆత్మీయ భావం ఉంది, చనువు ఉంది, ప్రేమ ఉంది. అందుకే అన్నాడు. నువ్వు కట్టించవచ్చు కదమ్మా అని. ఆశ్చర్యంగా చూసింది సంలేఖ. ఎందుకమ్మా అంత ఆశ్చర్యపోతావు? మా నాణ్యమైన సమరయోధుడా, సంఘ సంస్కర్త, దేశనాయకుడా, కన్యాశుల్కం రాసిన గురజాడనా అనా? వాళ్ళెవరూ కాదమ్మా, ఆయన నీకు తండ్రి. ఆ ఒక్క అర్హత చాలు అన్నాడు. చేతివేళ్ల వైపు చూస్తూ ఆలోచిస్తోంది. ఆడపిల్లను, ఇలాంటివి నాకెందుకు అని ఆలోచిస్తున్నావా? ఆమె కాదన్నట్లు తల ఊపింది. మరింకేంటి? ఆడవాళ్ళు ఇలాంటి పనులు చేయకూడదేమోనన్న సందేహమా, లేక చెయ్యలేనేమోనన్న భయమా? ఆమె తలెత్తి మాస్టర్ వైపు చూడలేదు. అలా ఆలోచించకమ్మా, ఇప్పుడు అలాంటి అనుమానాలేం లేవు. పరిస్థితుల వల్ల చాలా మార్పులు వస్తున్నాయి. నువ్వు తలుచుకుంటే ఏదైనా చేయగలవు. సంలేఖ మాట్లాడలేదు. చూడమ్మా, నాకు తెలిసి చాలా చోట్ల ఉన్న ఆస్తిని కర్మలు చేసిన వాళ్ళకి ఇస్తే ఆడపిల్లలు ఎలా బ్రతుకుతారని భయపడి తల్లిదండ్రులు చనిపోయాక ఆడపిల్లల చేతనే కుండ పట్టిస్తున్నారు, కర్మలు చేయిస్తున్నారు. పెదనాన్న కొడుకుల చేత, చిన్నాన్న కొడుకుల చేత చేయించడం లేదు. ఒకవేళ చేయించినా ఆస్తులు ఇవ్వకపోతే పగలు, కక్షలు, తరతరాలు సాధించటం జరుగుతుందట.
మరి అలాంటి పనులనే ఆడపిల్లల చేత చేయిస్తున్నప్పుడు అది నువ్వు డబ్బులిచ్చి ఎక్కడో ఉండి కట్టిస్తే తప్పేంటి? ఎలా ఆలోచించినా నాకైతే తప్పనిపించడం లేదు. డబ్బులిస్తే మేస్త్రీలొచ్చి క్షణాల్లో కట్టేస్తారు. తరతరాలు గుర్తుండిపోతుంది. ఇప్పుడు నువ్వు రాస్తున్న రచనలు ఎలా నిలబడిపోతాయో నువ్వు నీ తండ్రికి కట్టించబోయే సమాధి కూడా అలాగే నిలబడిపోతుంది. ఏమంటావ్? అడిగాడు భరద్వాజ మాస్టారు. ఆమె మౌనంగానే ఉంది. ఆమె మౌనం మాస్టారికి నచ్చలేదు. ఎంత చెప్పినా మాట్లాడవేం లేక నువ్వు నీ తండ్రికి ఆ మాత్రం కట్టించలేవా? ఆయన నీకోసం ఎన్ని చేయలేదు, నీ మీద ఎంత పెట్టలేదు. ఈరోజు నువ్విలా రాస్తున్నావంటే మీ నాన్న నిన్ను చదివించిన చదువు వల్లనేగా. ఎన్నో ఇబ్బందులు పడి నీకు పెళ్లి చేయకపోతే నువ్వు జయంత్కి భార్య అయ్యేదానివా అన్నాడు. సంలేఖ తల వంచుకునే ఉంది. చూడలేక మీ నాన్న దివ్యత్వంలో జీవించి లోకానికి హితవు చేసిన ఒక రమణ మహర్షి, ఒక రామకృష్ణుడు, ఒక అరవిందుడు, ఒక వివేకానందుడు కాకపోవచ్చు. కుటుంబం కోసం, పిల్లల కోసం చాలా చేశాడు. మీరే లోకంగా జీవించాడు. మీ నాన్న లాంటి తండ్రులు అరుదు. నేనైతే చెప్పాను, తర్వాత నీ ఇష్టం అన్నాడు. వెంటనే ఆయన వైపు చూసి మాస్టారు అందే. మాస్టారునే మాట్లాడుతున్నానమ్మా. ఇప్పుడు మీ నాన్న లేడు. బ్రతికి ఉన్న నువ్వు ఆయన కోసం ఏం చేస్తున్నావు? అలా మాట్లాడకండి మాస్టారు. చనిపోయిన వాళ్ళ కోసం పిల్లలు చేయగలిగిన పనులు ఏముంటాయి లేక ఇలాంటివేగా అన్నాడు. నిజమే మాస్టారు అంటూ ఒప్పుకుంది సంలేఖ. మరి మీ నాన్నగారికి నువ్వు సమాధి కట్టిస్తావా? నా కుటుంబ నేపథ్యం మీకు తెలియదు మాస్టారు. ఈ పనికి వాళ్ళు ఒప్పుకోరు. ఏం? ఎందుకని? జయంత్ మంచివాడిగా. మళ్ళీ మాట్లాడలేదామె. చెప్పమ్మా, జయంత్ ఎలాంటివాడు? నిన్ను బాగా చూసుకుంటున్నాడా? సందేహంగా చూస్తూ అడిగాడు. పర్వాలేదు మాస్టారు, కానీ మా అత్తగారు మామగారు ఇలాంటి పనుల కంటే డబ్బులు ఇవ్వరు. జయంత్ ఉన్నాడుగా, అతనితో చెప్పు. ఆయన ఆలోచనలు, అభిరుచులు, లక్ష్యాలు చాలా డిఫరెంట్ మాస్టారు. లేటెస్ట్ కారు కొనాలంటారు. ఇంటికి ఎప్పుడూ లేటెస్ట్ డెకరేషన్ చేయించాలంటారు. ఎందులోనైనా పక్క వాళ్ళకన్నా తనే అధికుడుగా ఉండాలంటాడు. ఇలాంటివి చెప్పినా ఎగతాళి చేస్తాడు, నవ్వుతాడు. ఆయన తత్వం నాకు తెలుసు అంది. సరేలేక, ఈ పని ఎవరు చేసినా పుణ్యమే అన్నట్లు చెప్పాను. నువ్వు ఒక ఇంటి కోడలివి కాబట్టి ఇలాంటి స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడం కష్టంగానే ఉంటుంది. అయినా ఈ రోజుల్లో కొడుకులే కట్టించడం లేదు. ఆడపిల్లవి నువ్వేం కట్టిస్తావులే. ఏదో మన తృప్తి కోసం ఇంతసేపు మాట్లాడుకున్నాం అన్నాడు. మీ మాటలు వృధా పోవు మాస్టారు. అవి నాకు ఇన్స్పిరేషన్. ఆ మధ్యన పేపర్లో ఎవరూ పట్టించుకోకుండా వదిలేసిన చెల్లంగారి సమాధి ఫోటో చూశాను. ఆ రోజే నాకు మా నాన్నగారి సమాధిని అన్నయ్యలతో కట్టించాలన్న సంకల్పం కలిగింది. అందుకే వచ్చి వాళ్ళని అడిగాను. వాళ్ళు వీలు కాదన్నారు. ఇక నా ప్రయత్నం నేను చేస్తాను అంది. సరేనమ్మా, బీజం అయితే పడింది. అది మొలకెత్తాలంటే అనువైన పరిస్థితులు కావాలిగా అంటూ లేచి వెళ్ళిపోయాడు. భరద్వాజ మాస్టారితో మాట్లాడాక సంలేఖ ఆలోచనలకి ఒక ఆకృతి ఏర్పడింది. వెంటనే దిలీప్కి ఫోన్ చేసి, దిలీప్, మీతో మాట్లాడాలి అంది. విత్ ప్లెజర్ అన్నాడు దిలీప్. ఆమె పట్ల అతనికి ఉన్న గౌరవాభిమానాలు అతని స్వరంలోంచి పెళ్ళుబికాయి. దిలీప్ అంది. చెప్పండి, మీ మాటల కోసం వెయిట్ చేస్తున్నానిక్కడ. ఎలా మొదలు పెట్టాలో అర్థం కాక ఆలోచిస్తోంది. ఏదో డౌట్ వచ్చి, ఎక్కడున్నారు అడిగాడు దిలీప్. ఆదిపురిలో ఉన్నాను దిలీప్. అదేం? ఏం లేదు. మొన్న నేను జయంత్ ట్రైన్లో కలిసాం లేక మీరు ఆదిపురిలో ఉన్నట్లు చెప్పనేలేదు. మర్చిపోయి ఉంటారు. నవ్వి, మిమ్మల్నా ఆదిపురినా అడిగాడు. రెండు అని అందామని ఆగిపోయింది. మీకు విషయం చెప్పనా లేఖగారు? చెప్పండి దిలీప్. మొన్న ట్రైన్లో కలిసినప్పుడు జయంత్ చాలా ముడిగా అనిపించాడు. ముందు అర్థం కాలేదు. సడన్గా మీరు సంలేఖ గారి నవలలు చదివారా అని మా ముందు కూర్చుని ప్రయాణిస్తున్న వాళ్ళని అడిగాడు. వాళ్ళు మాకు నవలలు చదివే అలవాటు లేదన్నారు. చేతులెత్తి యాహూ అని అరిచినంత పని చేశాడు. నేను స్టన్ అయ్యాను. వెంటనే పక్కన కూర్చుని ఉన్న అమ్మాయి తన చేతిలో ఉన్న నీ నవలను చూపించి, సంలేఖ గారి నవలలు నేను చదువుతాను, మీరు కూడా ఆవిడ అభిమానా అని అడిగింది. అభిమానిని కాను, ఆవిడ భర్తని అని చెప్పలేదు. ముఖం మార్చుకున్నాడు. అహం దెబ్బతిన్నట్లు ఫీల్ అయ్యాడు అన్నాడు దిలీప్. సంలేఖ వింటోంది.
నాకిప్పటికీ అర్థం కావడం లేదు. అతను ఎందుకలా మారిపోయాడో. ఒకప్పుడు నీ గురించి గొప్పగా చెప్పుకునే వాళ్ళను గుండెలకి హత్తుకునేవాడు. ఇప్పుడు కొట్టినా కొట్టేలా ఉన్నాడు. అతను ఇలాగే ఉంటే రాను చాలా మారిపోతాడేమో అని అనిపించింది అన్నాడు దిలీప్. అతని మాటలు వింటుంటే సంలేఖకి బాధగా ఉంది. మీ విలువను, పాఠకులు మీకిచ్చే ప్రాధాన్యతను అతనెందుకో తట్టుకోలేకపోతున్నాడు. డిగ్రీలు తెచ్చుకోవడానికి విద్యాలయాలుంటాయి. పరిమిత కాలం ఉంటుంది. ఒక రైటర్కి పరిమిత కాలం ఉండదు. ప్రబోధించే విద్యాలయాలుండవు. ప్రముఖంగా గుర్తించబడడానికి ఒక జీవితకాలం కష్టపడతారు. అలాంటి ఉన్నత విలువలను కలిగిన మీకు భర్తగా జయంత్ కరెక్ట్ కాదేమో అనిపిస్తోంది. ఒకప్పుడు మౌనంగా ఉన్న మిమ్మల్ని కదిలించి మీ ఇంట్లో వాళ్లతో మాట్లాడి జయంత్తో మీ పెళ్లి జరిగేలా చేసి నేను తప్పు చేశానేమో అనిపిస్తోంది. సమస్య చిన్నదా పెద్దదా అని కాదు, దాన్ని దగ్గరుండి ఎదుర్కోవాలంటే చాలా కష్టమని నాకు తెలుసు. అందుకే ఫీల్ అవుతున్నాను. సంలేఖ బాధ ఇంకా పెరిగింది. ఆమె దాన్ని దిగమింగి ఏదో మాట్లాడబోయే లోపలే దిలీప్, లేఖగారు, మనం ప్రేమించిన వాళ్ళకంటే మనల్ని ప్రేమించిన వాళ్ళ దగ్గర మన జీవితం బాగుంటుందంటారు. అది ఎంతవరకు సరైనదో నాకు తెలియదు. కానీ మీకు జయంత్ అంటే ప్రాణం. అతన్ని మీరు భరిస్తారు. ఆ నమ్మకం నాకుంది. కానీ మీకు ఫీలింగ్స్, ఎమోషన్స్ ఉంటాయి కదా. నా భర్త ఇలా ఉండాలి, నన్ను ఎంకరేజ్ చేయాలి, మంచి వాతావరణాన్ని కల్పించాలి, నా అచీవ్మెంట్స్ని మెచ్చుకోవాలి, నన్ను ప్రేమగా చూసుకోవాలి. అసలు ఆ ప్రేమ కోసమే కదా ఒక విద్యార్థి అత్యంత ముఖ్యమైనదిగా భావించే చదువును సైతం డిస్టర్బ్ చేసుకున్నావు. ఇదంతా చూస్తుంటే నాకు అయ్యో అని బాధేస్తోంది అన్నాడు. థ్యాంక్ యూ దిలీప్. కానీ ఇప్పుడు నాకు అలాంటి బాధలేం లేవు. మన అంతరంగం అందంగా ఉంటే జీవితం ఆనందంగా ఉంటుందని తెలుసుకోలేని జయంత్ గురించి ఆలోచించేంత ఖాళీ సమయం కూడా నాకు లేదు అందే. ఓ సారీ, ఏదో మాట్లాడాలని కాల్ చేశారు, మాట్లాడండి అన్నాడు. కదిలించగానే కందిరీగల్లా ముసురుకున్న జయంత్ ఆలోచనల నుండి వెంటనే బయటపడ్డాడు దిలీప్. దిలీప్, మీరు పుట్టినప్పటి నుండి మీ తండ్రి మిమ్మల్ని ఎలా చూసుకున్నాడో, ఆయన వల్ల మీరెంత సఫర్ అయ్యారో నాకు కొంత తెలుసు. అయినా మీ తండ్రి అంటే మీకు ఇష్టం, ప్రేమ, దయ. ఇప్పటికి కూడా ఆయన చేసే పనులు మీకు నచ్చకపోయినా ఆయన్ని ఇంట్లో ఉంచుకున్నారు, ప్రేమిస్తున్నారు. ఎందుకు? ఆయన మీ తండ్రి అని మీ అమ్మగారు మీకు ఊహ తెలిసినప్పటి నుండి పరిచయం చేశారు కాబట్టి. దీన్ని బట్టి చూస్తే మీ కళ్ళకి మీ తండ్రిలో ఉండే జూదం అనే వ్యసనం కనిపిస్తున్నా అది మెదడుకు చేరడం లేదు. ఆయన్ని అవాయిడ్ చేయాలని అనిపించడం లేదు. ఎందుకు? తండ్రి అన్న ఒకే ఒక్క అనుభూతి, దానికి మీరిచ్చే విలువ. అందుకే దిలీప్, మీరంటే నాకు గౌరవం. ఇలాంటి గౌరవాన్ని ఎంతమంది కొడుకులు పొందుతున్నారు? మనం పొందే అన్ని రకాల గౌరవం కన్నా ఈ గౌరవం చాలా గొప్పది కదూ అంది. సంలేఖ మాటలు హాయిగా అనిపించాయి దిలీప్కి. తన ఊరి వాళ్ళు ఎప్పుడు కనిపించినా ఆకలైనప్పుడు అన్నం పెట్టని వెధవ నీ తండ్రి. ఆయన సంపాదన మొత్తం ఆయన వ్యసనానికే తగలబడిపోయింది. ఆయన నీకేం చేశాడని ఆయన్ని తీసుకెళ్ళి ఇంట్లో ఉంచుకున్నావు? అదే మేమైతే నా తండ్రి అని కూడా చూడకుండా నరికి పోగులు పెట్టేవాళ్ళం. నా తండ్రి అని నలుగురికి చెప్పుకునేవాళ్ళం కూడా కాదు. నీ తల్లి మాత్రం నీ తండ్రి దగ్గర ఏం సుఖపడింది? హోటల్లో గిన్నెలు తోమి అక్కడ మిగిలిన అన్నం, కూరలు తెచ్చి నీకు పెట్టుకునేది. ఏదేమైనా నువ్వు కాబట్టి నీ తండ్రిని భరిస్తున్నావు. ఇప్పటికి కూడా ఆయన ఆ వ్యసనాన్ని మర్చిపోలేదని బయట అనుకుంటున్నారు అని చీకొడుతుంటారు. అలాంటప్పుడు కలిగే మనోవ్యధ మహాభయంకరంగా అనిపించేది. మీ నాన్నగారికి ఆరోగ్యం బాగుండటం లేదని హస్విత చెప్పింది. ఇప్పుడెలా ఉంది దిలీప్ అడిగింది సంలేఖ. ఓకే, హీఈస్ ఆల్ రైట్ అన్నాడు దిలీప్. మీరు మీ నాన్నగారికి ఆరోగ్యం బాగలేకపోతే హాస్పిటల్లో చేర్పించి ₹1,00,000 ఖర్చు పెట్టి ట్రీట్మెంట్ ఇప్పించినట్లు హస్విత చెప్పింది. ఇది నాకు నచ్చింది దిలీప్. ఎందుకంటే మీలో ఉండే దయ, మానవత్వం ఒక తండ్రిని కాపాడింది. ఈ తండ్రి నాకేమిచ్చాడన్న వ్యాపార దృక్పథం లేదు మీలో. చివరి రోజుల్లో కొడుకుల చేత నిర్దాక్షిణ్యంగా రైల్వే స్టేషన్లోనో శ్మశానం పక్కనో వదలబడుతున్న తల్లిదండ్రులు మీలాంటి కొడుకుల్ని చూస్తే ఏమంటారో తెలుసా దిలీప్? దేశానికి కానీ సమాజానికి కానీ తల్లిదండ్రులకి కానీ మీలాంటి కొడుకే అవసరం అంటారు. తాము తమకన్నా గొప్పవాళ్లుగా తీర్చిదిద్దుకోవాలని రెసిడెన్షియల్స్లో పెట్టి ప్రాణంగా చదివించుకున్న తమ పిల్లల్ని చూసి సిగ్గుపడతారు. కన్నవాళ్ళెప్పుడూ పిల్లల్ని చూసి సిగ్గుపడకూడదు దిలీప్, గర్వపడాలి. మన కోసం మన పిల్లలు ఇలా కూడా చేయగలరా అని ఆనందించాలి, ఆనందపడాలి.
అందుకే నాకు మా నాన్నగారికి సమాధి కట్టించాలని ఉంది అంది. ఆఖర్లో సమలేఖ అన్న మాటలు అద్భుతంగా నచ్చాయి దిలీప్కి. వండర్ఫుల్ ఐడియా లేఖ గారు, మిమ్మల్ని ఎలా అప్రిషియేట్ చేయాలో తెలియడం లేదు అన్నాడు. థ్యాంక్ యూ దిలీప్, కానీ నా దగ్గర డబ్బు లేదు అంది. ఎంత కావాలో చెప్పండి, నేను ఏర్పాటు చేస్తాను. ఎందుకంటే మీరు చేస్తున్నది మంచి పని, మంచి ఆలోచన. తల్లిదండ్రులు చనిపోయాక కొందరు పిల్లలు ప్రేమాభిమానాలతో వాళ్ళ తల్లిదండ్రుల పేరుతో అన్నదానాలు చేస్తుంటారు, పూజలు చేస్తుంటారు, దాన ధర్మాలు చేస్తుంటారు. కానీ ఇలాంటివి అరుదుగా చేస్తారు అన్నాడు. అరుదుగా చేస్తారు కాబట్టే ఇదెంతవరకు అవసరం అని సమాధి కట్టాక ఎవరైనా ప్రశ్నిస్తారేమో అనుమానంగా అడిగింది. ఇది అవసరం కాదు, ఒక జ్ఞాపకం. తండ్రి జ్ఞాపకాన్ని సమాధి రూపంలో పదిలపరుచుకోవడం అన్నాడు. అది కాదు దిలీప్, మా పెదనాన్నకి పెద్దమ్మలకి సమాధులు లేవు. వాళ్ళ కొడుకులు కూతుళ్ళు డబ్బులున్నప్పుడు బంగారం కొని లాకర్లలో దాచుకుంటుంటారు, పొలాలు కొంటుంటారు, స్థలాలు కొంటుంటారు. నేను చేయబోయే ఈ పనిని వ్యాఖ్యానిస్తారేమో అంది. విమర్శకులు వ్యాఖ్యానిస్తారని మీరు రాయడం మానేశారా? ధైర్యంతో సాగిపోవటం వల్లనే కదా మీ అక్షరాలు దశ దిశలా వ్యాపించిపోతున్నాయి. నాకు తెలిసి చాలామంది రాసేవాళ్ళు వాళ్ళ రచనల్ని వాళ్లే అచ్చొత్తించుకొని సొంత ఖర్చులతో సభలు జరుపుకొని ఆ సభలోనే ఆ పుస్తకాలను పంచుకొని సంతోషపడుతుంటారు. కానీ మీ పుస్తకాలకి ఓ పరిధి లేకుండా, మీ ప్రమేయం లేకుండా అన్ని భాషల్లోకి అనువాదమై ఎల్లలు దాటి పాకిపోతున్నాయి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, స్వతహాగా మీరు మంచివారు, ఏది చేసినా మీకు మంచే జరుగుతుంది. మీరు అనుకున్న పని ఆపకుండా చేయండి అన్నాడు దిలీప్. సమలేఖకు దిలీప్ మాటలు అర్థమవుతున్నాయి. తండ్రికి సమాధి కట్టించాలన్న కోరిక ఇంకా బలపడింది. ఆడపిల్ల ఇలాంటి పనులు తనేం చేయగలదు అని అనుకుంటారో, మీరు చేసి చూపించండి, ఇలాంటివే సవాల్గా తీసుకోవాలి అని ప్రోత్సహించాడు. ఓకే దిలీప్, నాకో సహాయం చేయగలరా? చేస్తాను, అడగండి. నన్ను ఇంటర్వ్యూ చేయటానికి మీరంతా ఒకసారి మా ఇంటికి వచ్చినప్పుడు మీతో కలిసి ఒక డాక్యుమెంటరీ డైరెక్టర్ వచ్చారు, గుర్తుందా? ఉంది. ఆయన టీవీ కోసం నన్ను సీరియల్ రాసిమ్మని అడిగారు. నేను పత్రికలకి రాస్తూ బిజీగా ఉండి నో అన్నాను. ఇప్పుడు రాస్తాను, 1,00,000 రూపాయలు అడ్వాన్స్గా ఇమ్మని చెప్పండి. ఇంకో 1,00,000 రూపాయలు ఒక పత్రిక ఎడిటర్ గారు ఇస్తానన్నారు. ఆ పత్రికకి కూడా రాస్తున్నాను. నేను అనుకున్న స్కెచ్తో మా నాన్నగారి సమాధి తయారు కావాలంటే ఇప్పుడున్న రేట్లను బట్టి 2,00,000 సరిపోతాయని అనుకుంటున్నాను. ఏమంటారు అంది. ఆ డైరెక్టర్ నాకు బాగా తెలిసిన వ్యక్తే. ఇప్పుడే కాల్ చేసి మీకు అడ్వాన్స్ వచ్చేలా చేస్తాను. మీరు అనుకున్న పనులు ఆపుకోకండి అంటూ కాల్ కట్ చేశాడు దిలీప్. జీవితంలో ఎదురయ్యే ప్రతి మలుపు గమ్యాన్ని మార్చకపోవచ్చు. అలా మార్చే ప్రతిదీ గొప్ప మలుపు కాకపోనూవచ్చు. కానీ కొందరి జీవితాలు ఉన్నట్టుండి అనూహ్యమైన మలుపులు తిరుగుతాయి. ఏ మార్పు ఎందుకొస్తుందో తెలియదు. ఆ మార్పు వల్ల ఏం జరుగుతుందో తెలియదు. దాన్ని ఆపటం కూడా సాధ్యం కాదు. దిలీప్ చెప్పినట్లే టీవీ సీరియల్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ వచ్చి సమలేఖతో మాట్లాడి 1,00,000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి వెళ్లారు. ఎడిటర్ గారు కూడా ఆమె చేయబోయే పనిని అభినందిస్తూ 1,00,000 రూపాయల చెక్కును కొరియర్లో పంపారు. డబ్బులైతే ఉన్నాయి, కానీ సమాధి గురించి ఎవరితో మాట్లాడినా సరిగా వినటం లేదు, ప్రేమగా మాట్లాడటం లేదు, సరైన సపోర్ట్ ఇవ్వటం లేదు. పనివాళ్లు దొరకటం కూడా కష్టంగా ఉంది. ఒకవేళ ఉన్నా సమాధి కట్టడం అంటే ఆ పనికి మేము రామంటున్నారు, భయపడుతున్నారు. కూలి ఎక్కువ ఇస్తామన్నా ముఖం తిప్పుకుంటున్నారు. సమలేఖ ఉసూరుమంటూ తల పట్టుకుంది. తన కోరిక తీరుతుందో లేదో అని కళ్ళనీళ్లు పెట్టుకుంది. అది చూసి మొద్దుపోలయ్య కదిలిపోయాడు. నువ్వు బాధపడకు లేకమ్మా, నేనున్నాను కదా. చుట్టుపక్కల ఊర్లన్నీ తిరిగి ఎలాగైనా సమాధి కట్టే వాళ్ళను తీసుకొస్తాను, దగ్గరుండి కట్టిస్తాను. నువ్వేం కంగారు పడకు. ఎటువంటి పరిస్థితుల్లోనూ నాన్నగారి సమాధి ఆగదు అంటూ భరోసా ఇచ్చాడు. ఆ క్షణంలో సమలేఖకు మొద్దుపోలయ్య దేవుళ్లా కనిపించాడు. అతను సమలేఖకు మాట ఇచ్చినట్లే వెళ్ళి ఊరూరు తిరిగి సమాధి కట్టే వాళ్ళను తీసుకొచ్చాడు. సమలేఖ దగ్గర డబ్బులు తీసుకొని మెటీరియల్ తెప్పించటం, పనివాళ్లతో మాట్లాడటం, సాయంత్రం పనివాళ్లు వెళ్లేంతవరకు అక్కడే ఉండి పనులు చేయించడం లాంటివి మొద్దుపోలయ్య ప్రేమగా, బాధ్యతగా తన భుజాలపై వేసుకున్నాడు. ఇలాంటి పనులు ఆత్మబంధువులైతేనే తప్ప అందరూ చెయ్యరని సమలేఖకు అర్థమైంది. యుద్ధ ప్రాతిపదికల రాఘవరాయుడు సమాధి పనులు నడుస్తున్నాయి.
అది పండే పొలం కావటం వల్ల ఎప్పటికైనా నేల కుంగే పరిస్థితి ఉందని సమాధి కట్టకముందే 4 వైపులా 4 పిల్లర్స్ నిర్మించారు. వాటిని 4 అడుగుల ఎత్తు లేపి చుట్టూ బీమ్లు పోశారు. ఆ బీమ్ల మీద అతి శక్తివంతంగా ఉండటం కోసం స్లాబ్ వేశారు. స్లాబ్ కింద ఉన్న రాఘవరాయుడి సమాధి మూలాలను మాత్రం కదిలించకుండా దాన్నే ఆధారంగా తీసుకుని అదే కొలతలతో స్లాబ్ మీద సమాధి కట్టారు. ఇక ఎప్పటికీ ఆ సమాధి కదలకుండా పగుళ్ళు వచ్చే అవకాశం రాకుండా బందోబస్తుగా కట్టారు. ఆ సమాధిని అలాగే వదిలేయకుండా చుట్టూ 9 అడుగుల ఎత్తు వచ్చేలా పిల్లర్స్ లేపి మళ్ళీ 1 అడుగు ఎత్తులో చుట్టూ బీమ్లు పోశారు. ఎప్పటికీ ఆ సమాధి వానకి తడవకుండా ఎండకి ఎండకుండా ఆ బీమ్ల మీద 16 అడుగుల వెడల్పుతో స్లాబ్ వేశారు. రాఘవరాయుడి పేరు బస్సులో వచ్చే వాళ్ళకి 1 కిలోమీటర్ దూరం నుంచే కనిపించాలన్న ఉద్దేశంతో ఆ స్లాబ్కి చుట్టూ 2 అడుగుల ఎత్తులో పిట్టగోడ కట్టించి ఆ గోడకి సిమెంటుతో ప్లాస్టరింగ్ చేయించి మామిడేల రాఘవరాయుడు అన్న పేరును కలర్స్లో వచ్చేలా పెయింటర్స్తో అద్భుతంగా రాయించారు. ఇప్పటికే దారిన పోయేవాళ్ళు అదొక మాస్టర్ పీస్ అయినట్లు నిలబడి చూసి వెళ్తున్నారు. ఇంత పని జరుగుతున్నా అదేం చిత్రమో సంలేఖ పెదనాన్న కొడుకులు చిన్నాన్న కొడుకు అదే దారిన రోజు వెళ్తూ కూడా సమాధి దగ్గరికి వెళ్ళి చూడటం లేదు, మాట్లాడటం లేదు. ఆ రోజెందుకో సంలేఖ చిన్నాన్న కొడుకు రోడ్డు మీద ఆగి పోలయ్య అంటూ పిలిచాడు. సమాధి పక్కన నిలబడి ఉన్న పోలయ్య ఒక్క పరుగున వెళ్ళి ఏం బాబూ అంటూ చేతులు కట్టుకొని అతని ముందు వినయంగా నిలబడ్డాడు. చేతుల బనీను పంచకట్టుతో ఉన్న పోలయ్య నమ్మిన బంటులా అనిపిస్తున్నాడు. పోలయ్యను చూడగానే అతను ఎండలో నిలబడినట్లు చిందులేస్తూ ఎన్ని రోజులు కడతారయ్యా ఆ సమాధిని? వస్తూ పోతూ చూడలేకపోతున్నాం. రోడ్డు మీద నడిచే వాళ్ళకి పెద్ద షో అయిపోయింది. ఇప్పటికీ 2 స్లాబులు వేశారు. సమాధి కడుతున్నారా, అపార్ట్మెంట్ కడుతున్నారా అడిగాడు. అతను ఒక కాంట్రాక్టర్ అయి ఉండి కూడా యాక్సిడెంట్లో పోయిన తన తండ్రికి ఇంతవరకు సమాధి కట్టించలేదు. తన కళ్ళ ముందే ఆడపిల్ల తండ్రికి సమాధి కట్టిస్తోందంటే తలవంపుగా ఉంది. ఏదో మామూలుగా కడుతుందిలే అనుకున్నాడే కానీ సమాధిని ఇంత హంగామాగా తీర్చిదిద్దినట్లు కడతారనుకోలేదు. ఇప్పటికే కొంతమంది దారిన పోతూ ఆ సమాధిని సెల్ఫోన్లో ఫోటోలు తీసుకుని వెళ్తున్నారు. మాట్లాడవేం పోలయ్య? అతని గొంతు గర్జించింది. పోలయ్య ఉలిక్కిపడి అపార్ట్మెంట్ ఎందుకవుతుంది బాబు, సమాధినే. కాకపోతే మీ పెదనాన్నగారికి అంత ఘనంగా కుదురుతోంది. ఇదంతా ఆయన తెలుసో తెలియకో చేసిన మంచి పనుల ఫలితమేనయ్యా. లేకుంటే తల్లిదండ్రులతో అవసరం తీరాక వాళ్ళకి అన్నం పెట్టాల్సి వస్తుందని గుట్టుగా యాక్సిడెంట్లు చేయించి చంపే కొందరు కొడుకులున్న ఈ రోజుల్లో మీ పెదనాన్న కడుపున ఆ బంగారు తల్లి పుట్టడమేంటి? ఎంత ఖర్చైనా పర్వాలేదు పోలయ్య అంటూ వెనకాడకుండా డబ్బులు ఇవ్వడమేంటి? నిజంగా చెప్తున్నాను బాబు, ఇలాంటి సమాధి మన చుట్టుపక్కల మండలాల్లో ఎక్కడా లేదనుకో అన్నాడు. ఆ మాటలు వింటుంటే అతని మనసు సూదులతో గుచ్చినట్లయి ఆ డబ్బుల్లో ఎంత ముడుతుందే నీకు అన్నాడు. పోలయ్యకు చురుక్కుమని నాకెందుకు బాబు ఆ ముడుపులు? ఇదేమైనా మీరు చేస్తున్న కాంట్రాక్ట్ పని లాంటిదా? ఏదో ప్రేమతో చేస్తున్న పని అన్నాడు. ఎంత ప్రేమ ఉంటే మాత్రం నువ్వు పగలే కాకుండా రాత్రిళ్ళు కూడా ఇక్కడే పడుకుంటున్నావట కదా అడిగాడు. లేకుంటే సిమెంట్ బస్తాలు, ఐరన్, కంకర, ఇసుక, ఇటుకలు ఉంటాయా బాబు? తెల్లారేసరికి మాయమైపోవు. ఇలాంటి మెటీరియల్ ఎక్కడ దొరికినా దొంగతనంగా పట్టుకెళ్ళి ఇళ్ళకి వాడుకుంటున్నారు. మీకు తెలియందేముంది అన్నాడు. అతను గతుక్కుమన్నాడు. తను చేస్తున్న కాంట్రాక్ట్ వర్క్ దగ్గర నుండి దొంగతనంగా ఇలాంటి మెటీరియల్ని లారీలలో చేరవేసుకొని 3వ ఇల్లు కట్టుకున్నాడు. మొన్ననే గృహప్రవేశం కూడా జరిగింది. ఇక చాలే కట్టిన కాడికి, త్వరగా సిమెంట్ పూసి వదిలేయండి. ఎందుకాపారు అన్నాడు సమాధినే చూస్తూ. ఆపలేదు బాబు, సమాధి చుట్టూ సమాధికి మార్బుల్స్ వేయాలని లేకమ్మగారు అన్నారు. అవిగో మార్బుల్స్ ట్రాలీ ఆటోలో రానే వస్తున్నాయి అంటూ ఆటోకి ఎదురెళ్ళబోయాడు పోలయ్య. ఆగు పోలయ్య అనగానే ఆగాడు పోలయ్య. మార్బుల్స్ సమాధికి అవసరమా? మనుషులు ఉండే ఇళ్ళకే మార్బుల్స్ లేవు. అయినా ఈ పొలంలో వాటికి ఎవరు కాపలా కాస్తారు అన్నాడు. మార్బుల్స్ వేస్తే ఆ సమాధి ఇంకా హైలైట్ అవుతుందన్న అసూయ ప్రారంభమైంది అతనిలో. వైట్ అండ్ వైట్ డ్రెస్లో ఉన్న అతన్ని చూడగానే దారిన వెళ్ళేవాళ్ళు ఆగి నమస్తే అన్నా అని చెప్పి వెళ్తున్నారు. పోలయ్య కళ్ళకి ఆటోలో కనిపిస్తున్న మార్బుల్స్ తెల్లగా కనిపించి కనువిందు చేస్తున్నాయి.
వీటిని గనుక సమాధికి వేస్తే సమాధి అదిరిపోద్ది అని మనసులో అనుకుంటూ వాటిని ఆశగా చూస్తూ, తండ్రి సమాధికి వీటిని వేయించుకోవాలని లేఖమ్మ కోరిక బాబు, నేను కాపలా కాస్తాను అన్నాడు గుండెల మీద ఆనందంగా చేత్తో కొట్టుకుంటూ. గుండె పగిలి ఇప్పుడే చచ్చేలా ఉన్నావు. మొన్న మా మరదలు వినీలా అంటుంటే విన్నాను. మా పెదనాన్న ఎవరికో ఒంట్లోకి వచ్చి చెప్పాడట, పోలయ్య నా మిత్రుడు, నా సమాధి పూర్తయ్యే లోపలే అతన్ని నా దగ్గరికి తీసుకెళ్తాను అని. ఈ వార్త నీ దాకా రాలేదా అడిగాడు పోలయ్య కళ్ళల్లోకే సూటిగా భయపెడుతున్నట్లు చూస్తూ. పోలయ్య ఆశ్చర్యపోతూ, వినీలమ్మ ఇలా కూడా ప్రచారం చేస్తోందా? రాజారాంని కూడా మీరు సమాధి వైపు వెళితే ఊరుకోను, నేరుగా స్కూల్కి వెళ్ళి తిన్నగా ఇంటికి రండి. ఆ చెండాలం మనకెందుకు? అక్కడికెళితే ఆత్మలు వెంటబడతాయట. ఆవిడకేదో తల మీద కూర్చుని ఇలాంటి పనులు చేస్తోంది. లేకుంటే తండ్రికి ఎక్కడైనా ఆడపిల్ల సమాధి కట్టిస్తుందా అని భయపెట్టి కట్టడి చేసిందట. పోలయ్య అది గుర్తు చేసుకుంటూ, రాఘవరాయుడి ఆత్మ తీసుకెళ్తే వెళ్తాలే బాబు, ఇక్కడ ఉండి మాత్రం చేసేదేముంది? ఇదిగో ఈ ఒక్క పని పూర్తి చేసి పోతే లేఖమ్మను సంతోషపెట్టినట్లవుతుంది. నేను పోయాక ఇదిగో ఈ సమాధిని ముద్దు పోలయ్య దగ్గరుండి కట్టించాడన్న పేరు మిగిలిపోతుంది అన్నాడు. పేరు ముచ్చటా సరే, ఈ రాత్రికే నీ తల పగిలిపోతుందేమో చూడు. ఎక్కడా ఆ సమాధి మీదనేనా నువ్వు పడుకునేది? వేలు చూపిస్తూ అడిగాడు. పోలయ్య బెదిరిపోతూ, అవును బాబు, అక్కడే పడుకోగానే హాయిగా నిద్రపడుతుంది. తమరేమైనా నా తల పగలగొట్టే ఏర్పాట్లు చేసి ఉంచారా అన్నాడు. అప్పటి వరకు నిబ్బరంగా మాట్లాడిన పోలయ్యకు వెన్నులో జలధరింపు కలిగింది. చచా, అలాంటి పనులు నేను మానేశాను పోలయ్య. మన చుట్టుపక్కల పల్లెల్లో ఎవడో సైకో తిరుగుతున్నాడట. ఇప్పటికీ నలుగురిని చంపేశాడట. ఇంతకు ముందే టీవీ న్యూస్లో చూశాను. బ్రేకింగ్ న్యూస్ కింద దాన్ని హైలైట్ చేసి చూపిస్తున్నారు. పొలం కదా, ఎందుకైనా మంచిది. ఈ రాత్రికి ఊళ్ళోకి వచ్చి పడుకో అన్నాడు. ఆలోచనలో పడ్డాడు పోలయ్య. సైకో మన పల్లెల్లో తిరుగుతున్నాడా? నిజమా? అయినా ఆ సైకో ఆడవాళ్ళను కదా చంపేది, నన్నేం చేస్తాడు? నేనిక్కడే పడుకుంటాను అన్నాడు. నీ ధైర్యం పెద్దది పోలయ్య, కానీ ఆ సైకో ఆడవాళ్ళనే కాదట, అర్ధరాత్రి మగవాళ్లు కనిపించినా తల పగలగొట్టి పరారవుతున్నాడట. చూడడానికి చాలా క్రూరంగా భయంకరంగా గుండేసుకుని తిరుగుతుంటాడట అంటూ అతను వెళ్ళిపోయాడు. ఓరి నాయనో, ఇవాళ పోలయ్యకు మూడింది అనుకున్నారు అక్కడ వాళ్ల సంభాషణ విన్నవాళ్ళు. ఏం చేయాలో తోచక మొద్దు పోలయ్య గుండె గొంతులోకి వచ్చినట్లయింది. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.